యేసుక్రీస్తుకి తల్లిగా పిలువబడుతున్న మరియా, యేసుక్రీస్తుకు ప్రేమించే శిష్యుడైన యోహాను, అలాగే యేసుక్రీస్తు 1కి 10 సార్లు ఇచ్చిన ఈ వచనాన్ని నేను చదువుతూ వచ్చాను. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మదర్ అండ్ ది సన్. తల్లికి కుమారునికి గల రిలేషన్, తర్వాత కుమారుడికి తల్లి మీద ఉన్న రిలేషన్ బంధాన్ని, తర్వాత తన శిష్యుల పైన తనకున్న వివేచనని దేవుడు ప్రత్యేకిస్తూ తన శిష్యులను ప్రేమించి శిష్యులని యోహాను గురించి ప్రత్యేకంగా అక్కడ మాట్లాడుతున్నాడు. యోహానుకి యేసుక్రీస్తు పట్ల ఉన్న ఆసక్తి, యేసుక్రీస్తు యోహాను విషయంలో ఎలా ఉన్నాడు, యోహాను ఎలా గమనించాడు అనే విషయాల్ని నేను 3 ప్రాముఖ్యంగా నేను తెలుసుకున్నాను. యోహాను మొదటి నుండి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవాడు. యోహాను మొదటి నుంచి తన తల్లితో ఉన్నవాడు. విషయాలు ఎక్కడ రాయాలి కానీ యోహాను మాత్రం తన తల్లితో ఉన్నవాడుగానే ఉన్నాడు. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో మనం ఎక్కడ చూడని విషయాలు ఏంటంటే కానాను పెళ్లి వివాహం. కానీ యోహాను సువార్తలో 2వ అధ్యాయంలోనే కానాను పెళ్లి వివాహం గురించి యోహాను ధృవీకరించి రాస్తున్నాడు. అక్కడ తల్లి అయిన మరియ యొక్క విషయాలను అక్కడ యోహాను రాస్తున్నాడు. అంటే యోహాను తన తల్లితో మొదట ఉన్నవాడు, తర్వాత సిలువ వేసే విషయంలో కూడా సిలువకు దగ్గరగా తల్లి దగ్గరగానే ఉన్నాడు యోహాను. అంటే ఆనాడు మొదట్లో ఉన్నాడు, చివరన కూడా ఉన్నాడు. యోహాను తల్లి అయిన మరియతో ఒక విశేషాన్ని నేను గమనించాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని గెత్సేమనే తోటలో పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు. తర్వాత ఏం జరిగిందో, ఎక్కడికి వెళ్ళారో ఒక పేతురు గురించి ఆయా చోట్ల మనం చదివాం. కానీ యోహాను ఏమైనా తర్వాత మళ్ళీ సిలువ దగ్గర తల్లితో ఉన్నట్టుగా చూస్తాం. నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నానంటే యోహాను అక్కడ నుంచి పరిగెత్తుకొని తన తల్లి దగ్గరికే వెళ్ళి ఉంటాడు. యేసుక్రీస్తు తల్లి దగ్గరికే, మరియ దగ్గరికే వెళ్ళి ఉంటాడని ఆలోచించాను. ఆ విషయాన్ని తల్లి దగ్గరికే వెళ్ళి ఉంటాడు. అమ్మ, మీ కుమారుడు సిలువ వేయబడుతున్నాడు. ఆయన చెరపట్టారు, ఆయన తీసుకొని సంఖ్యలతో ఈడ్చుకొని పోతున్నారు అన్న విషయాన్ని యోహాను తన తల్లికి చెప్పిన వాడే ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఆ విషయాన్ని అక్కడ అర్థం చేసుకోవడానికి కరెక్ట్గా అనిపిస్తున్నాను. ఆ తల్లిని తీసుకొని సిలువ వద్దకు దగ్గరగా వచ్చాడని, ఆ తల్లిని తీసుకొని సిలువ దగ్గర నిలబెట్టాడని, ఆయన కలువరి సిలువలో ఆ బాధని దగ్గరగా చూసే అనుభవాన్ని మరియకు యోహాను, అంటే స్త్రీలు అన్ని విషయాల్లో బలహీనమైన ఘటనలని బైబిల్ అనేకమైన లేఖనాలు మనం చూస్తే మరింతగా మరియ గురించి నేను చదివినప్పుడు ఆమె దీనురాలు. లూకా సువార్త 1:47 వచ్చిన ఆమె దీనురాలు. తర్వాత దూత వచ్చి ప్రత్యక్షమైనప్పుడు ఆమె భయపడింది. తర్వాత పిలువబడిన వాళ్ళుగా 1వ అధ్యాయం 28 వచ్చినప్పుడు పిలువబడిన మరియగా పేరు పొందింది. 1వ అధ్యాయం 28 వచనంలో దయ పొందినదిగా, తర్వాత 1వ అధ్యాయం 42 వచనంలో ఆశీర్వదించబడిన స్త్రీగా, 1వ అధ్యాయం 45 వచనంలో ప్రభువుని నమ్మినట్లుగా జన్యురాలుగా మరియ గురించి అనేక విషయాలు అక్కడ మనం చూసాం. 47 వచనంలో ఆమె దీనురాలు. యేసుక్రీస్తు ప్రభు పిలుపుని అందుకున్నారు. ఆమె దీనురాలు. మనం ఈరోజు స్త్రీలనే కాదు, పురుషులకైనా కాదు, మనం ఎలా ఉన్నాం దేవుని విషయం, మన దీనత్వాన్ని అవలంబించుకుని ఉన్నామా లేదా? మనం దీనంగా ఉంటే ప్రభు మనం పిలుస్తాడు. మనం దీనంగా ఉన్నప్పుడు ఆయన మనం ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు కన్యకనే, నేను గర్వం ధరించాను, లోకం ఎన్ని మాట్లాడచ్చు, అవమానాన్ని సహించే స్త్రీగా, యేసుక్రీస్తు ప్రభు కొరకు అవమానాన్ని సహించే స్త్రీగా మరియను అక్కడ అనేక విషయాలు అక్కడ నేను చదువుతూ మరియ గురించి వచ్చాను. తర్వాత
యోహాను గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడితే యోహాను సువార్తలో 1 నుంచి 21 అధ్యాయాల్లో కూడా యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలను పరిశీలించేవాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వచనాల్లో ఆ విషయాన్ని నేను యోహాను సువార్త 21 అధ్యాయాలు చదివాను. యోహాను 21 అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు నా స్వకీయులు నన్ను నా దగ్గరికి వచ్చారు కానీ ఆయన అంగీకరింపలేదు, నేను స్వకీయుల దగ్గరికి వెళ్ళాను కానీ ఆయన అంగీకరింపలేదు అన్న మాట యోహాను మాట్లాడతాడు. తర్వాత నేను వెలుగు యొద్దకు వెళ్ళాను కానీ వాళ్ళు వెలుగు యొద్దకు రాలేదనే ఒక మాట. తర్వాత నేను ఎవరిని పంపినానో వాళ్ళు నేను ఎవరైతే పంపానో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదు అన్న విషయాన్ని యోహాను సువార్త 5:38 వచనంలో మాట మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు అందరినీ ఎరిగినవాడు అనే మాట యోహాను ధృవీకరించి రాస్తాడు. ఎందుకంటే యోహాను యేసుక్రీస్తు ప్రభుని దగ్గరగా పోలి ఉన్నాడు. యోహాను యేసుక్రీస్తు ప్రభు ఆనుకొని ఉన్నాడు. ఒక చోట మనం చూసినట్లయితే ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న యోహాను తన ప్రేమించు శిష్యుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నట్టుగా కొన్ని లేఖనాల్లో మనం తేటగా మనం చూడవచ్చు. ప్రభు యొక్క భారాన్ని 8:43 వచనంలో ప్రభు యొక్క భారాన్ని యోహాను ధృవీకరించి రాస్తున్నారు. తర్వాత యోహాను సువార్త 11:35 వచనంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మనోభావాన్ని తెలియజేసేవాడుగా యోహాను అక్కడ ఉన్నాడు. అంటే లాజరు విషయంలో మన స్నేహితులైన లాజరు విషయాన్ని గురించి వచ్చేసరికి ఎక్కడ యేసు వార్తలో అంత ఎక్కువ రాలేదు కానీ మన స్నేహితులైన లాజరు అనే విషయాన్ని యోహాను ధృవీకరించి రాయడం. ధృవీకరణ అనేది ఎందుకంటే ప్రతిసారి అక్కడ ఖచ్చితంగా రాస్తాడట. యోహాను మాత్రమే రాస్తాడు మన స్నేహితులైన లాజరు అనే మాట. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎవరికి స్నేహితులుగా ఉన్నాడు, ఆయన యొక్క ఎవరు ఉన్నారు, ఆయన ఎవరు పట్టించుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు ఆలోచన ఎలాంటివి, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏంటి అనే విషయాల్ని యోహాను పరిశీలిస్తున్న వాడుగా ఉన్నాడు. తండ్రి కోరిక ఏంటి కుమారుని పట్ల 4వ అధ్యాయం 23 వచనం యోహాను సువార్త. తండ్రి కోరిక ఏంటి, ఆ తండ్రి కోరికను కూడా యోహాను అక్కడ తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. 4వ అధ్యాయం 23 వచనం చదివితే సహాయపడాలి. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మలోనూ సత్యంలోనూ తండ్రిని ఆరాధించే ప్రారంభిస్తున్నది. మరొక ఎలా ఆరాధించాలని తండ్రి కోరుకున్నాడో ఆ విషయాన్ని యోహాను గట్టిగా అక్కడ రాస్తున్నాడు. సత్యం, యోహాను చెప్పే ప్రతి మాట కూడా సత్యము, సత్య సాక్షిగా ఉన్నాడు యోహాను. యేసుక్రీస్తు ప్రభు విషయంలో సత్య సాక్షిగా ఉన్నాడు. అందుకనే ఆరాధన విషయంలో ఆ తండ్రిని, ఆ యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యాన్ని, ఆయన గుణగణాలని ఆయన చూస్తున్నాడు, దగ్గరగా ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని దగ్గరగా అంతగట్టబడి ఆయన విడిచిపెట్టలేదు. ఏ సందర్భంలోనూ దేవుని విడిచిపెట్టలేదు. ఆయన ఒక చోట పారిపోతాడు. ఆ విషయాన్ని కూడా 10:39 వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ కొంతమంది శోధిస్తూ ఉంటే అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయన పారిపోతాడు. ఆ విషయాన్ని కూడా యోహాను ధృవీకరించి రాయడం. ఏంటంటే ఎన్ని విషయాలు ఎందుకు చెప్తానంటే యోహాను దేవుని యేసుక్రీస్తు ప్రభువుని భూలోకంలో ఉన్నప్పుడు తన దగ్గరగా ఉండి ఎలా పరిశీలిస్తున్నాడు. మనం ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకున్నాం, ఆయన రక్షణ కార్యాన్ని తెలుసుకున్నాం, ప్రతి మందిలో ఒప్పుకున్నాం, సంఘంలో ఒప్పుకున్నాం, ఆయన సువార్తను నమ్మాం. ఆయన నమ్మకపోతే మన నిత్యాగ్ని గుణమే. ఆయన పాపములు ఆయన ఎక్కడ తీసుకున్నారంటే నిత్యాగ్ని గుణంకే తీసుకెళ్తాయని మనం భయపడ్డాం. మన పాపములు క్షమించేవాడు లేడు అనుకున్నాం. కానీ ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడన్న మాటను మనం నమ్మాం కాబట్టే ఈరోజు ఆయన రక్షణ కార్యాన్ని మన దగ్గరగా మనం చూడగలిగాం. ఈరోజు విశ్వాసమైన నువ్వైనా నేనైనా ఆయన దగ్గరగా ఉన్నామా లేదా? శిష్యుని యోహానుని యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. ఆయన పిలిచాడు. సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు పిలిచాడు యోహాను అలాగే యోహాను తల్లి యేసుక్రీస్తు ప్రభు మాట ఆలోచించి ఆయన్ని ఫాలో అయిన వెంబడించిన వాడుగా యోహాను ఉన్నాడు. తర్వాత యోహాను విషయాల్లో ఇంకా అనేకమైన విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను గురించి కొన్ని మాటలు ఆయన యోహాను ఉరిమేవాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 3:17 వీటన్నిటి గురించి నేను ఎక్కువగా ధ్యానించాలని ఆశపడట్లేదు. నా ధ్యానం
యేసుక్రీస్తు మరియ విషయంలో ఉంది కనుక యోహాను గురించి కొన్ని పాయింట్ల వరకు 7 పాయింట్లు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అవి వరకు మీరు రాసుకునే వాళ్ళు రాసుకునండి. మార్క్స్ సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఉరిమేవాడుగా ఉన్నాడు. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో స్వార్థపరుడుగా ఉన్నాడు. ఆ స్వార్థం అంటే అక్కడ ఏంటంటే ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నేను చూడాలి. అక్కడ ఒకసారి చూడండి, మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఒకసారి మనం మాట్లాడాలి. ఒకసారి మనం అక్కడ చూడండి. ఆ 5 వచనం యేసుక్రీస్తుగా కుడివైపు ఎడమవైపు ఇద్దరు ఉండాలని పేతురు యోహాను అడుగుతున్నారు. అంతేనండి సందర్భం అది. అడుగుతున్నప్పుడు ఆ అడుగుటలో వాళ్ళ యొక్క ఉద్దేశం స్వార్థం. ప్రభు నేను మీతోనే ఉండాలి, మీరు వెళ్ళిపోయినా కానీ మీ ప్రత్యక్షతలో ఉన్నప్పుడు మీ కుడిపార్శ్వం నేను ఎడమపార్శ్వం నేను ఉండాలని యోహాను అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే స్వార్థం ఆశ, దేవునితో ఉండాలి, దేవునితో ఉండాలనే ఆశను అక్కడ యోహాను తెలియపరుస్తున్నాడు. మత్తయి 4:21 పిలువబడినవాడు అంటే రక్షణ విషయమైన పిలుపు. యోహాను 13వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు రొమ్మును అనుకున్న యోహాను సువార్త 21వ అధ్యాయం 24వ వచనం సత్య సాక్షి కలిగిన వాడుగా యోహాను ఉన్నాడు. సత్య సాక్షి అంటే ఆ సత్యము మన క్రియల మూలంగా వెలువడుతున్నది. అదే మన యొక్క సాక్ష్యం అని మనందరం కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన క్రియలలో మన సాక్ష్యం, మన వ్యవహార శైలిలో మన సాక్ష్యం, మన విశ్వాసీ జీవితంలో మన యొక్క సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభువును ఆనుకొని ఉండగా మనం ఆయన సిలువ వేసే వాళ్ళుగా మరలా మనం ఉండకూడదు. ఆత్మ కాపుల్లో నెక్స్ట్ మంత్ ఒక ట్యాగ్ లైన్ నేను రాస్తాను. ఏమని రాస్తానంటే, ఓ విశ్వాసి నీ యేసును మరలా నువ్వు సిలువ వేయకు అనే మాటని అక్కడ నేను గట్టిగా రాస్తానని ఎక్స్పెరిమెంట్ మార్క్స్ ఇచ్చి దాన్ని హైలైట్ చేస్తాను. ఎందుకనంటే ఒక విశ్వాసమైన నువ్వు నేను కూడా ఆయన మరలా సులువు వేయకూడదు. ఆయన ఆనుకున్నాను. ఈరోజు నేను ఇక్కడ నిలవబడ్డాను, దేవుని సముఖంలో నేను నిలవబడ్డాను. ఈరోజు నేను నా ప్రవక్తను సరిగ్గా చేసుకోవాలి. రేపు నుంచి నేను ఎలా ఉండాలి, అభిషేకించబడ్డాను, ప్రార్థన చేశాను, రేపు నుంచి ఎలా ఉండాలి, ఆయన సముఖంలో ఉన్నప్పుడు నాకు అదే భయం. అందుకనే దేవభవంలో ప్రార్థన చేసిన గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు. నేను నా ప్రభు వరకు నిలబడాలి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు మాత్రమే నా ద్వారా ప్రత్యక్షపరచవలసిన కానీ నేను కాదు నేను తగ్గవలసినది ఆయన మాత్రమే గుర్తించవలసింది. కనుక మన సాక్ష్య జీవితం ఆయన యొక్క సత్యముగా ఉండాలి. కనుక యోహాను విషయంలో ఆయన సత్య సాక్షిగా ఉన్నాడు. తర్వాత యోహాను 19వ అధ్యాయం 26, 27 వచనంలో యేసుని ఇప్పుడు మనం చదివాం కదా, యేసు దగ్గరగా నిల్చున్నాడు. యేసుక్రీస్తు దగ్గరగా నిల్చున్న తన ప్రేమించి శిష్యుడైన యోహానికి ఏం అప్పగిస్తున్నాడు? అక్కడ తన తల్లిని అప్పగిస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క బాధ్యతను తీసుకునేవలసిన వాడుగా యోహానుకి ఆ బాధ్యతను ఇస్తున్నాడు. యేసుక్రీస్తు సిలువలో ఆ కలువరి సిలువలో పడాలతో మేకులు కొట్టబడి పక్కన ఇరు దొంగలు ఆయన ఆటుపోటు మాట్లాడుతూనే ఉన్నారు. ఓ పక్కన ఆయన్ని అవహేళన చేస్తున్నారు, ఓ పక్క ఆయన వస్త్రాల చీట్లు వేస్తున్నారు, ఓ పక్క ఆయన్ని అనేక రీతులుగా అక్కడ అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉండగా ఆయన తన తల్లిని అక్కడ జ్ఞాపకం చేసుకొని అమ్మ తన ప్రేమించిన యోహానికి తన తల్లిని అప్పగిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన తర్వాత తన తల్లి సంఘాన్ని మాకు అందరికి ఇచ్చాడు. మన శిష్యులుగా సంఘాన్ని మనం అంటుకట్టుబడి ఉండవలసిన వారమే ఉన్నాం. సంఘాన్ని మనం అంటుకట్టవలసిన వారమే ఉన్నాం. తండ్రి తన శిష్యులకు అప్పగించాడు. ఎవరి బాధ్యత? తల్లి బాధ్యత. ఈరోజు మనకు అప్పగించాడు, అది సంఘ బాధ్యత. నెహమ్యా గ్రంథం ఒకసారి మనం తెరిచి చూస్తే నెహమ్యాలో మందిర ప్రాకారంలో కూలిపోయింది, శత్రువులు వస్తున్నారు, సైన్యం వస్తుంది. నెహమ్యా సంఘం గురించి పాటుపడుతున్నాడు. సంఘం గురించి పాటుపడుతూ అక్కడ తన సంఘాన్ని అందరినీ కూడా పులికొల్పి ఉద్యమం చెప్పి అందరూ కూడా మీరు కత్తులు వరలో పెట్టుకొని మీరు దేవుని ప్రాకారం సంబంధించిన ఆ మందిరం గోడలు మీరు కట్టండి, శత్రువులు వస్తే ఆ కత్తులు తీసుకొని మీరు పోరాడనని నెహమ్యా గ్రంథంలో అక్కడ మనం చూడొచ్చు. పోరాడుతున్న సమయంలో ఆ కత్తి అనగా ఈరోజు మనం ఇచ్చినది ఆ ప్రార్థన కత్తే. ఈరోజు ప్రత్యక్షంగా మన మందిరం లేదు, ఆ ప్రత్యక్ష గుడారం లేదు మన విషయంలో. ఆ నీడ కోల్పోయాం. కానీ దేవుడు మనకి ఆ మందిరాన్ని మన హృదయంలో ఉంచాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురున్నామో అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఆ సంఘం లేదు, కానీ మీరే ఆ సంఘం అని దేవుడు తన పురస్కరించి సంపాదించిన సంఘం గురించి మాట్లాడాడు. ఆయన
బిల్డింగ్ గురించో ఇంకా దేవుని హస్తకృతమైన ఆలయంలో నేను నివసించను అన్నాడు. ఎక్కడ నివసిస్తాడు? ఆ ఆలయం మనమే, ఆలయం మనమే, మనలో ఆయన నివసిస్తున్నాడు కనుక ఆ సంఘ బాధ్యతని పిలువబడిన మీరందరికీ, మీకు మాకు అందరికీ సంఘ బాధ్యతను అప్పగించాడు. అలాగనే తన శిష్యునైన, ప్రేమించే శిష్యుడైన యోహానికి తల్లిని అప్పగించినట్టుగా మనం ఈరోజు యోహాను వలె మనం కూడా ఆయన అంతకట్టబడిన వారమై ఉండి ఆయన రొమ్మును ఆనుకోనబడవలసిన వారమై ఉన్నాం. పిలువబడిన వారు మనం అందరం కూడా పిలువబడిన వారు. రక్షించబడ్డామంటే ఆయన పిలుపుని అందుకనే మనం రక్షించబడ్డామని గుర్తుపెట్టుకొని మనందరం కూడా సంఘ బాధ్యతలో మనందరం ఉండాలి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మీరు గమనించినట్లయితే, నెహెమ్యా 7వ అధ్యాయం 2వ వచనం, అక్కడ ఇద్దరికి బాధ్యతలు అప్పగిస్తున్నాడు నెహెమ్యా. ఒకసారి ఆ విషయాలు మనం చదివితే నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు. అనన్య నమ్మకమైన మనుష్యుడు. మనం ప్రభు పరిచయలో ఉన్నాం, మనం ప్రభు దేవుని బిడ్డలుగా, ఆయన శిష్యులుగా మనం అందరం ఉన్నాము. ఆయన పిలువబడిన వారిలో మనందరం లెక్కించబడి ఉన్నాము కనుక మందిర ప్రకారపు విషయంలో, మందిరము విషయంలో, యెరూషలేము విషయంలో సంఘ బాధ్యతలని నమ్మకస్తులైన వారికే ప్రభు అప్పగించబోతున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికే ఆయన సంఘ బాధ్యతలు అప్పగించవలసిన వాడై అప్పగిస్తున్నాడు. ఆ విషయాన్ని నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా హనన్యా వాళ్ళకి అప్పగిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనందరం కూడా దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నామా లేదా? మనందరం ఆయనతో అంతగట్టబడి జీవితం ఉందా లేదా? భయభక్తులు కలిగిన జీవితం ఉందా లేదా? డాడీ ఎప్పుడో ఒక మాట చెప్తుంటారు, భక్తులైన వారు మనం చూస్తాం, భయభక్తులైన వారిని ఎవరిని మనం చూడట్లేదు. కనుక దేవుని విషయం, పాప విషయమైన భయం ఉండాలి, దేవుని విషయమైన భయం ఉండాలి. మనం తప్పు చేస్తే దేవుని దూరం అవుతున్న భయం మనం అందరికీ ఉంటే మనందరం కూడా ఆ సంఘ బాధ్యతను మనందరం తీసుకోబడుతున్న వారని ఉన్నాం. మనందరం నమ్మకస్తులుగా మనందరం ఉంటే ప్రభు తన యొక్క సంఘ బాధ్యతను మనకు అప్పగించేవాడని ఉన్నాడు. తన ప్రేమించిన యోహానికి తల్లి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ పాపలో కన్య గర్భంలో జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత 8వ ఏట ఆయన సున్నతి పొందవలసి ఉన్నది. ఆయన యెరూషలేముకు తీసుకెళ్లి సున్నతి చేశారు. ఆ తర్వాత యెరూషలేము యెరూషలేముకు తీసుకుని వస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుని. తల్లి ఆయన మరియయు యోసేపు తన కుమారుని విషయంలో ఏటేట యెరూషలేముకు తీసుకుని వస్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ దినాన ఆయన సున్నతి చేసినట్లుగా అక్కడ మన యెరూషలేములో ఆయన తీసుకెళ్ళినట్టుగా యేసుక్రీస్తు ప్రభుని మనం అక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత కుమారుడు ఎదిగాడు, బలం పొందాడు. ఎలా ఎదిగాడు? యేసుక్రీస్తు ప్రభుని మరియా మరియు యోసేపు ఎలా పెంచి పెద్ద చేశారు? ఎదగడం అంటే అదే కదండి, ఎలా పెంచి పెద్ద చేశారు? మోషే విషయంలో ఆ పొల దగ్గర ఉన్నప్పుడు ప్రభు పిలుస్తున్నాడు. మోషే అంటే ఏమన్నాడు మోషే అక్కడ? ఆ మాట చూడండి ఒకసారి నిర్గుణం. అతడు 3వ అధ్యాయం 4వ వచనంలో మోషే అతను పిలిచాను, అతడు చిత్తము ప్రభువా నేను. మోషే ఐగుప్తులో పెరిగాడు, మోషే ఐశ్వర్యంలో పెరిగాడు, మోషే హంసకుడు, మోషే హత్య చేసిన వాడు, మోషే దేవుని ఇష్టానుసారంగా లేడు, మోషే భయభక్తులుగా లేడు. కానీ ప్రభు ఆ పొదలో మోషే అని పిలుస్తున్నప్పుడు మోషే ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. తన దేవుణ్ణి కనుగొన్న వాడుగా ఉన్నాడు. ఎలా కనుగొన్నాడు మోషే అంటే, మోషే వాక్యమని పాలతో పెంచబడ్డాడు. మోషే ఐగుప్తి కుమార్తె యొక్క పాలతో కాదు, తన తల్లి పాలతో పెంచబడిన వాడుగా ఉన్నాడు. అంటే వాక్యమును పాలతో పెంచింది మోషేని. ఎవరు? తన తల్లి మోషేని వాక్యమును పాలతో పెంచింది. యేసుక్రీస్తు ప్రభు కూడా మరియ దగ్గర ఉంటూ ఎలా ఎదిగాడు అంటే, యెరూషలేములో ఎదిగాడు, వాక్యములో ఎదిగాడు, వాక్యానుసారంగా ఎదిగాడు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా వచ్చి ఆయన వాక్యములో మాత్రమే ఎదిగాడు యేసుక్రీస్తు ప్రభు.
తర్వాత అక్కడే ఆయన బలం పొందాడన్న విషయానికి వస్తే ఆయన శారీరకంగా తన యొక్క శరీర పౌష్టాన్ని బలాన్ని పొందినట్లుగా ఆహార విషయంలో కూడా ఏ కొలువ లేకుండా యేసుక్రీస్తు పోషిస్తున్నట్లుగా మరియను యేసేపు మాత్రమే మనం చూడొచ్చు. ఆ తర్వాత 22వ అధ్యాయం 40వ వచనంలో యేసుక్రీస్తు దేవుని దయలో యేసుక్రీస్తు ఎదుగుతున్నట్లుగాను, తర్వాత 2వ అధ్యాయం 41వ వచనంలో మనం అక్కడ చూస్తే యెరూషలేము మందిరానికి ఏటైతే యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని వెళ్తుంటే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన. కుమారుడు ఉన్నాడు, మరియ ఉన్నది, తండ్రి అయిన యోసేపు ఉన్నాడు, ముగ్గురు కలిసి యెరూషలేములోకి వెళ్ళారు, స్తుతించారు, ప్రార్థన చేశారు, అన్ని జరుగుతున్నాయి. తిరిగి వస్తుండగా కుమారుడిని మర్చిపోతారు. వాళ్ళు ఒక దిన ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. కానీ సగం దూరం వెళ్ళాక కుమారుడు లేడు. తల్లి వేదన పడుతుంది, తల్లి వెతుకుతుంది. నా ఏళ్ళువాడా మన కుమారుడు ఏడి అని యోసేపుతో మాట్లాడుతుంది, అడుగుతుంది, ఏడి ఎప్పుడు ఈ జనసమూహంలో ఎక్కడైనా తప్పుగా ఉండొచ్చేమో అని ఆ జనసమూహంలో వెళ్ళి వెతుకుతా కుమారుడు తప్పిపోయాడని మరియా యోసేపుడు వెతుకుతూ ఉన్నారు. 3 దినాలు అయిన తర్వాత యెరూషలేము తిరిగి వెళ్ళగా ఆయన ఆ దేవాలయంలో కూర్చొని బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ బోధకుల మధ్య బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 46వ వచనం ప్రశ్నలు అడుగుతున్న వారి ప్రశ్నలకు జవాబిస్తున్నట్లుగా ఆయన యొక్క ప్రశ్నకు ఆయన ఏం లేదు. ఆయన యొక్క జ్ఞానాన్ని బాలుడైన వాడిని యేసుక్రీస్తు బాలుడై ఉండి అక్కడ వాక్య బోధన ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అడిగే ప్రశ్నలకి జవాబు ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. వెంటనే అది చూసిన తల్లి అయిన మరియు మరి యోసేపు ఆశ్చర్యపడి, నా కుమారుడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ కోసం ఎదుగుతున్నాను, నీ తండ్రి ఏడుస్తున్నాను, నేను ఏడుస్తున్నాను, ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఆ మరియ ఆ యోసేపుని ఇద్దరు కలిసి ఆ కుమారుని పట్టుకొని ఎత్తుకొని అడుగుతూనే ఉన్నారు. అని ప్రభు ఒక మాట అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళి తమతో తీసుకుని వెళ్ళి దేవుని దయలో, తర్వాత మనుషుల దయలో, తర్వాత జ్ఞానమందు, వయస్సునందు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు తెలిసినట్లుగా చూస్తున్నాం. ఆ 10 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి ఆజ్ఞను గైకొనుచు, తన తల్లి ఉపదేశములను అంగీకరిస్తూ, తన తల్లికి లోబడి ఆ విషయాలన్నింటినీ కూడా తన హృదయంలో ఉంచుకున్న తల్లి ఆ ప్రతి విషయాన్ని తన కుమారుడితో మాట్లాడుతూ మంచి విషయాలు మాత్రమే తన కుమారునికి బోధిస్తూ ఉన్నారు. ఆశీర్వదించబడిన స్త్రీ, పిలువబడిన స్త్రీ కనుక యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యాన్ని ఎరిగిన కనుక యేసుక్రీస్తు ప్రభు వీళ్ళందరిలో కూడా ప్రత్యేకంగా మరియని పిలువటలో ఆమె యొక్క ఔన్నత్యాన్ని అక్కడ మనం గమనిస్తాం. మరియా యేసుక్రీస్తు ఎలా పెంచింది? యేసుక్రీస్తు ఎలా పెంచిందంటే ఆయన మహిమ కొరకు పెంచింది, దేవుని మహిమ కొరకు పెంచింది. కాస్త జ్యేష్ఠులైన వారిని తండ్రికి సమర్పించాలన్న విషయంలో కూడా తన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని తన పరిచర్య కొరకు సమర్పించిన స్త్రీగా మరీ అక్కడ మనం కనుగొనవచ్చు. ఆ తర్వాత శిలువపై వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి మనం ఇద్దరిని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి ఏడుస్తుంది. ఆనాడు తప్పిపోయిన కుమారుడు విషయంలో తల్లి ఏడవట్లేదా? అయ్యో కుమారుడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? తల్లి ఏడుస్తుంది, రోధిస్తుంది అక్కడ. కానీ యోహాను పరిగెత్తుకొని వచ్చి తల్లి యేసుక్రీస్తు ప్రభువుని చంపించుకొని తీసుకొని వెళ్ళారని మాట వినగానే లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం లేఖనాన్ని నెరవేరుస్తూ తల్లి హృదయంలో ఖడ్గము దూసుకు వెళ్ళిందని అక్కడ సమయంను మాట్లాడుతున్న విషయాన్ని మనం చూడవచ్చు. తల్లి విషయంలో ఖడ్గము దూసుకొని వెళ్ళింది. తన కుమారుడు ఆనాడు కనబడకపోతేనే ఎంతో రోధించారే, ఎంతో ఏడ్చారే, ఎంతో బాధపడ్డారే, వేదన పడ్డారే. కుమారుడు దొరకగానే ఎంతో సంతోషించారు. ఈరోజు శాశ్వతంగా తన కన్న కుమారుడు దూరం అవుతుంటే తల్లి వేదనని యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి ఆ తిరుగుపై నుంచి గమనిస్తున్నారు. చూస్తున్నారు. తల్లి ఏడుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు శిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు జన సమూహంలో స్త్రీలందరూ ఏడుస్తున్నారు. వీళ్ళందరితో
యేసుక్రీస్తు ఒక మాట అంటారు, మీరు నా గురించి అడగండి, మీ గురించి మీ పిల్లల గురించి అడగండి. అక్కడ పిల్లలందరికీ ఆదరణకరమైన మాట ఇచ్చారు. కానీ తన తల్లికి ఏ మాట ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, తనకి ఏమని చెప్పి ఆమెను ఆదరించాలో యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో రావణ మీద వేలాడుతూ 3 మేకుల మీద వేలాడుతూ యేసుక్రీస్తు ప్రభు ఆ తల్లి అయిన మరియు ఒక్కసారి చూస్తున్నారు. తన దగ్గరగా ఉన్న తాను ప్రేమించిన శిష్యుని చూసి ఆ శిష్యునికి తన తల్లి పాటిని అప్పగించాడు. యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యాన్ని ఎరిగిన వాడు కనుక తన తల్లిని ఆనాడే ఆదినే ఆ క్షణమే తన ఇష్ట చేసుకున్నవాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన తల్లి సంఘం విషయంలో మనం ఎలా ఉన్నాం, ఆ బాధ్యత మనం తీసుకుంటున్నామా లేదా, ఆ విషయాలు ఒక్కసారి మనం అందరం ఆలోచన చేసే వాళ్ళని. మనమందరం లేదు, కానీ మందిరం కొరకు మనందరం ప్రార్థించే కత్తులుగా మారాలి. నిన్న గ్రంథంలో ఆ కత్తులు వరలో పెట్టుకొని వాళ్ళు మందిరం పని చేస్తున్నట్లుగా, శత్రువులు వచ్చినప్పుడు ఆ కత్తులు తీసుకొని యుద్ధాలు చేస్తున్నట్లుగా కనుక ఆ వాక్యం అనే ఆ ప్రార్థన అనే కత్తులతో మనందరం కూడా ఆ వాక్యానుసారంగా ప్రభు మందిరం విషయంలో మనందరం కూడా పాజిటివ్ రావాల్సిన వాళ్ళని ఉన్నాం. తల్లి తన తల్లిని శిష్యునికి అప్పగించింది. ఈరోజు సంఘాన్ని మన చేతికి అప్పగించారు దేవుడు. మనందరం తాను స్వస్థం సంపాదించిన సంఘాన్ని మనందరం కాపాడుకోవాల్సిన వాళ్ళని ఉన్నాం. ప్రభు ఈ మాటలు జీవించుకున్నారు. వెనకాల అందరి గురించి చెప్పి నాది ఒక ప్రసంగం అవుతుంది. వాళ్ళేమో ప్రసంగం అయితే నాది అడిగే ప్రసంగం అవుతుంది, టైం వృధా అవుతుంది. దేవుని స్తోత్రం, దేవుడు రజీని వాడుతున్నారు. ఇవన్నీ నేను గ్రహించాను. దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని మనందరం కూడా ప్రారంభిస్తాం. మరి సంఘంలో మరి ప్రభు సేవకుడిగా నా తదనంతరం దేవుడి సంఘ సహవాసాన్ని నిలబెట్టడం అనే అవసరం ఉంది. దేవుడు ఎవరు నిలబెట్టుకుంటాడు అనుకున్నప్పుడు మేమైతే సమర్పించాం, కానీ మరి దేవుడు పిలుపు లేకుండా ఆయన నిలబడలేదు. చాలా చక్కగా బైబిల్ స్టడీ చేసుకున్నట్టు అనేది మనకు అర్థమైంది. రాత్రి కాల్సేపు చదువుతున్నారు, లెక్కలేసిన బైబిల్ చేస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు తన విధంగా వాడుకున్నందుకు మనందరం దేవుడిని చూపిద్దాం. సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం, ఒక బహుమానంగా ఆ బిడ్డ కోసం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవుడికి 140వ పాట